బాగున్నారా? మా ఛానల్ కనుక నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకపోతే ఏంటంటే చాలా వరకు వ్యూస్ వస్తున్నాయి కానీ అది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే మాకు కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది, మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ మాకు వస్తుంది. ఇంకొంచెం యాక్టివ్గా ఇంకొంచెం మంచిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అయితే నేను ఇట్లా సోలోగా ఎందుకు వచ్చినా అంటే మా ఆయన ఎస్పెషల్లీ డైట్, అసలు ఒక ప్రాబ్లం ఫీవర్ వచ్చిందంటేనే డైట్ ఏంటి అని అడుగుతాం కదా, అలాంటిది ఒక క్యాన్సర్ పేషెంట్కి డైట్ ఏంటి అనేది చాలామంది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. చాలా డిఫరెంట్ ఉంటుందండి సీరియస్లీ చెప్పాలంటే. మనం నార్మల్గా మనం తినే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి ఆ సిచ్యువేషన్ తగ్గట్టు డైట్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కంటిన్యూస్గా నేను ఈ ప్రాసెస్లో ఒకలా లేదు డైట్, అందుకని చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ రేడియేషన్లో నార్మల్గానే ఉన్నాం, ఎందుకంటే ఏం తెలియదు, పోతున్నాం, ట్రీట్మెంట్ అవుతుంది అన్నట్టే ఉన్నాం కాబట్టి నార్మల్ డైట్ ఇచ్చాము. ఇక ఫస్ట్ కీమోకి మాత్రం దెబ్బ బాగా పడింది. అప్పుడు అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో పడ్డాము. చాలామంది హెల్ప్ చేసిర్రు అనమాట, ఎట్లా ఉండాలి ఏం కథ అనేది. అప్పుడు ఫస్ట్ కీమోలో వచ్చేసి మోషన్ ప్రాబ్లం రేజ్ అయింది. అంటే డైట్ అనేది ప్రాపర్గా లేక మోషన్ ప్రాబ్లం రేజ్ అయింది. ఎందుకంటే ఆ కీమోలో ఎఫెక్ట్ కూడా ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోయి, మేము నార్మల్గా అయితే మనం ఒక 4 గ్లాసెస్ వాటర్ తాగుతాం అనుకో, ఆ టైంలో డబల్ కంపల్సరీ 8 గ్లాసెస్ తాగాల్సిందే కంపల్సరీ. మేము అట్లా తీసుకోలేదు. హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో డైట్ చేంజ్ చేశాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ నైట్ నానబెట్టి మార్నింగ్ పాలేసి బనానా వేసి కంపల్సరీ ఇచ్చేదాన్ని డైలీ. ఇది చాలా హెల్ప్ అయింది అసలు. నేను అందరికీ నార్మల్గా పేషెంట్స్ అనే కాదు, మనం తీసుకున్న బాగుంటుంది కంపల్సరీ. ఇది తన డైట్లో నేను కంపల్సరీ ఇచ్చేదాన్ని. ప్లస్ జ్యూస్లు ఎక్కువ శాతము, ఇంకా ఒక్కోసారి ఓపిక ఉండక చేసి పెట్టేదాన్ని, కానీ అట్లా వద్దు అనేసి మళ్ళీ దాన్ని మేమే ఎవరమో కొన్ని తీసుకొని ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వాటర్ మెలన్, ఎక్కువ వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి వాటర్ మెలన్. ఇంకా మెయిన్గా చెప్పాలంటే క్యాన్సర్ కిల్లర్ ఫ్రూట్ అంటారు దాన్ని, లక్ష్మణ ఫలం. ఇది చాలా హెల్ప్ అవుతుందంట. ఆ టైంలో ఇక ఫస్ట్ మా నాన్న తీసుకొచ్చిండు, ఆయనకి ఎవరో చెప్పారంట, మా నాన్న మాకు తీసుకొచ్చి ఇచ్చారనమాట. తర్వాత మేము దాని గురించి తెలుసుకున్న తర్వాత బయట కూడా తీసుకొచ్చాము. నెక్స్ట్ అక్క వాళ్ళు అక్కడ ఫ్రూట్ మార్కెట్ దగ్గరలో ఉండే కాబట్టి ఎవరు అంటే అక్క నాన్న వీళ్ళే బాగా బయట తిరిగే వాళ్ళు కాబట్టి అట్లా తీసుకొచ్చి ఇవ్వడంతో మాకు కూడా కొంచెం దాని గురించి తెలుసుకోవాలనిపించింది. ఆ ఫ్రూట్ చాలా హెల్ప్ అవుతుంది, కాకపోతే అంత ఇదిగా ఉండదు తినడానికి. వీలైతే దాన్ని రాగా తినాలి. నెక్స్ట్ ఏంటంటే ఫ్రూట్స్ అసలు ఆ టైంలో ఆకలి అవ్వడం చాలా గొప్ప విషయం. నేను చేయడం గొప్ప విషయం కాదు, నేను చేసిన దాన్ని తను తీసుకోవడం కూడా గొప్ప విషయమే. చాలా హ్యాపీగా అనిపించింది, నేను చేసిన కష్టానికి వర్త్ అది. బాగా తిన్నాడు ఫ్రూట్స్. ఎట్లా అంటే 10 డేస్కి ఒక ట్రే ఇంత పెద్ద ట్రే ఉండేది. వీళ్ళ ఆఫీస్లో ఒక అబ్బాయి ఉండేవాడు అనమాట. ఈయన జస్ట్ లైక్ ఈయన బ్రదర్ లాంటోడు, చాలా మంచోడు. అబ్బాయి పేరు రాజు. ఆయన కాల్ చేసేదాన్ని, నేనే కాల్ చేసి చిన్న ఫ్రూట్స్ కావాలన్నా కనగానే ఇంత పెద్ద ట్రేలో 10 డేస్కి వన్స్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళేవాడు. అట్లా అందులో అన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట, ఒక్కటని కాదు. బనానాస్ ఉంటాయి, ఆరెంజెస్, వాటర్ మెలోన్, తర్బూజా, అట్లా ఒక 4-5 వెరైటీస్ ఫ్రూట్స్ ఇచ్చేవాళ్ళు. అవి కంపల్సరీ తనకి ఇచ్చేదాన్ని. ఓన్లీ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఎగ్స్ కూడా మార్నింగ్ 2 ఈవినింగ్ 2 కంపల్సరీ ఎగ్స్. ఈ డైట్లో భాగంగానే లిక్విడ్స్ ఇవ్వాలి కాబట్టి లిక్విడ్స్లో జ్యూసెస్ ఎట్లాగో ఇచ్చాను, ఈక్వల్ జ్యూసెస్ అంతే ఈక్వల్గా ఒక 2 లీటర్ అప్రాక్సిమేట్లీ 1 లీటర్ టు 2 లీటర్ వరకు మజ్జిగ చాలా హెల్ప్ అయింది. ఎందుకు ఇప్పటిదాకా చెప్పింది కీమోస్ నడిచేటప్పుడు డైట్ అనమాట. సర్జరీ తర్వాత డైట్ ఏంటంటే, సర్జరీ ముందు మీకు ఎట్లా తెలుసు 20 డేస్ ఓన్లీ లిక్విడ్స్ మీదనే ఉండు. సర్జరీ తర్వాత ఏంటంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, అన్నప్రాసన అయినప్పుడు ఉగ్గు ఎట్లా ఉంటుందో ఆ టైప్లో అనమాట. అంటే అంత కాదు, కొంచెం మెత్తగా అన్నం కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ అట్లా. ప్రెషర్ కుక్కర్ ఎక్కువ వాడేదాన్ని ఉడకబెట్టడానికి. ఫ్రైలు, ఆయిల్స్ ఇవి ఎక్కువ ఏం యూజ్ చేయలేదు. ఎక్కువ 2 టైమ్స్, నైట్, మధ్యాహ్నం, పొద్దున, మధ్యాహ్నం, ఇంకా నైట్ కంపల్సరీ రైసే పెట్టాను. అది అందులో కొంచెం హెల్తీగా యాడ్ చేసి ఇవ్వడానికి ట్రై చేశాను. ఇందులో ఇప్పుడు జ్యూస్లు అవి ఇవి కాకుండా ఎక్కువ ఇక ఓఆర్ఎస్లు తీసుకున్నాడు. కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగిననమాట, మజ్జిగ ఏం తక్కువలో తగ్గించేసాము అని ఎక్కువగా కొబ్బరి నీళ్ళు తీసుకున్నాడు. చాలా హెల్ప్ అయింది ఆయనకి. ఈ డైట్ ఒక సర్జరీ తర్వాత ఒక 15-20 డేస్ ఇదే కంటిన్యూ చేసాము. మెల్లగా పేగులకి అలవాటు చేయాలి కాబట్టి
కొంచెం కొంచెంగా స్టార్ట్ చేశాను అనమాట. కర్రీస్, రసము, అట్లా పప్పు, అట్లా మెల్లగా అలవాటు చేశాను. తన బాడీ కూడా రిసీవ్ చేసుకోవాలి కదా, పెరుగన్నము అట్లా పెట్టడం స్టార్ట్ చేశాను. కొంచెం కొంచెం ఇక మనలో నార్మల్గా డైట్ అయిపోవడానికని అలవాటు చేశాను. పర్లేదు, సెట్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు కూడా నేను ఆయనకి మసాలాలు పెట్టడం లేదు. కారం కానీ మసాలాలు కానీ ఎక్కువ ఇదిలో వేయొద్దు, ఎందుకంటే ఆ పేగులు ఇంకా అది సెట్ అవ్వడానికి టైం పడుతుంది కదా. అయితే ఈ డైట్ ఇట్లా ఉండగా మేము ఊరికి వెళ్ళాల్సి వచ్చిందనమాట. నార్మల్ అవుతున్నప్పుడు ఊరికి పండగకి తీసుకెళ్ళినాము. ఆ టైంలో ఇక అమ్మలక్కల మాటలు మాత్రం అస్సలు వినకుండ్రి. ఎందుకంటే నేను కూడా ఊరికి వెళ్ళినప్పుడు ఇట్లా కదా, ఇది పెట్టకు, ఇది తినాలి, అది తినొద్దు, ఇట్లుండాలి, అట్లుండాలి. నిజానికి అసలు అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే డాక్టర్స్ ఆల్రెడీ చెప్పారు, మటన్, ఆల్కహాల్ మాత్రం వద్దు, రెడ్ మీట్ వద్దు, ఆల్కహాల్ వద్దని చెప్పినప్పుడు నేనేమనుకున్న అమ్మలక్కల మాటలు పట్టుకొని చికెను, ఎగ్స్ ఇవి పెట్టుడు బంద్ చేసిన. ఈయనకి సర్జరీ తర్వాత కూడా కీమోస్ 4 ఇచ్చారనమాట. ఆ కీమోస్ని తట్టుకోవాలంటే బాడీ హెల్తీగా ఉండాలి. ఈయన వెయిట్ లాస్ అయ్యిండు, మొత్తం వీక్ అయిపోయిండు, వెయిట్ గెయిన్ అవ్వలేదు. ఫుడ్ పోతే వెయిట్ గెయిన్ అవుతుంది. ఈయనకేమో చికెన్ పిచ్చి. నాకు ఫస్ట్ కీమో అప్పుడు ఈయన కొంచెం హెల్త్ సపోర్ట్ చేయక కొంచెం ప్రాబ్లం వచ్చింది. అప్పుడు మేజర్గా సయాటికా ప్రాబ్లం వచ్చింది, చాలా వీక్ అయ్యిండు. మా బావ అంటే మా ఆయన వాళ్ళ అన్న, మా బావ ఇద్దరు కలిసి పోతే డాక్టర్ తిట్టి, అంటే ఆయన ఎంతసేపు మదర్ కానీ వైఫ్ కానీ ఉండాలని చెప్తారు, డైట్ ప్రిపేర్ చేస్తారు కాబట్టి మీరు వెళ్ళండి, రేపు మీ వైఫ్ని తీసుకొని రండి అంటే వెళ్ళాను. సారు గట్టిగా వేసుకుండు. ఎందుకంటే అసలు ఇట్లా అయింది సార్. నేను టు బి ఫ్రాంక్ ఒప్పుకున్నా, ఊరికి వెళ్ళాను సార్, ఇట్లా చెప్పారు, నాకు కూడా కొంచెం భయం అయింది, అందుకే ఇట్లా ఉన్నా సార్, ఆయనకి ఇదంటే ఇష్టం. అంటే ఎవ్వరు నీకు అసలు ఎవరు చెప్పారు, నువ్వు చదువుకున్నావు, ఎందుకు ఇట్లా చేసినావు అని చాలా తిట్టిండు. నేనున్నా, ఏదైనా చూసుకోవడానికి నేనున్నా, నమ్మకం లేదా నా మీద అనేసి సార్ చాలా అంటే చాలా జ్ఞానోదయం చేసిండు. తర్వాత సార్ అన్నట్టే ఏదైతే అదైందని చికెన్ వండి పెట్టేసిన. వీక్లీ వన్స్ కొంచెం కొంచెంగా పెట్టేదాన్ని. అంతకు ముందు ఎంత తినడో అట్లా కాకుండా కొంచెం కొంచెంగా వీక్లీ 2 times కూడా పెట్టినా. మా వాళ్ళకి తెలియదు, ఇప్పుడు చెప్తున్నాను. కానీ అట్లా తినడం వల్ల, తను ఇష్టంగా తినడం వల్ల కొంచెం కూడా ఈజీగా వెయిట్ గెయిన్ అయ్యిండు. మళ్ళీ ట్రీట్మెంట్కి సపోర్ట్ చేయడం జరిగింది. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మనం ప్రాబ్లం ఫేస్ చేసేది మనము, తినాల్సింది మనము. కాబట్టి బయట అవగాహన లేని వాళ్ళ మాటలు పట్టుకోకండి. ఏదున్నా డాక్టర్స్ని అడగండి. మనం సర్జరీ చేసి బతికించిన డాక్టర్స్ తెలియదా మనం ఏం తింటే బాగుపడతాం, ఏం తినొద్దు అనేది. కాకపోతే ఏంటంటే ఏదన్నా హెవీగా తినొద్దని చెప్తారు. ఏది తిన్నా కొంచెంగా తినండి, ఎక్కువ హెవీగా తినకండి. కానీ డైట్ని మాత్రం స్కిప్ చేయకండి. డైట్ మీదనే మన బాడీ ఆధారపడి ఉంటుంది. దయచేసి డైట్ని మంచిగా ఫాలో అవ్వండి, హెల్త్ మంచిగా కాపాడుకోండి.